హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా. ఈరోజు మనం ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. ఏపీలో మెగా డిఎస్సి అనేది ఇంకెప్పుడు దేశంలో నిరుద్యోగ స్థాయికి చేరుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బూటకపు హామీలతో యువతను హామీ చేస్తున్నాయి. ఏఐఎఫ్ ఉపాధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు విమర్శించారు. మెగా డిఎస్సి ఎప్పుడంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కోడిగట్టు గోవిందరావు భవనం వై విజయకుమార్ సమావేశ మందిరంలో గురువారం అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ 2వ మహాసభ జరిగింది. సుబ్బారావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంటే అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి పైనే మొదటి సంతకం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఏమైంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలు కావస్తున్న డిఎస్సిపై నోరు మెదపలేదు అని దుయ్యపట్టారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. నిరుద్యోగంపై పోరాటానికి గాను యువతను చైతన్యపరిచి ఉద్యమాలను ఉధృతం చేయాలని ఏఐఎఫ్ మాజీ నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు బాలేపల్లి వెంకటరమణ, రాజన్న దొరబాబు, రామోహన్ నాయుడు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె సన్యాసి, రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు నాయకులు అర్జున్ రావు, నరాలశెట్టి సత్యనారాయణ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకుడు విత్తల పోతరాజు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం మహాసభలో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా వేముల కన్నబాబు, కార్యదర్శిగా వియ్యపు రాజు, ఉపాధ్యక్షుడిగా కరక సురేషు, సహాయ కార్యదర్శులుగా జి పనేంద్ర కుమారు, డొక్కారి హరీషు, కోశాధికారిగా రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం సత్యబాబు, బి బాబ్జీ, ఎం శివ, సంతోష్, సుజిత్ చైతన్య ఎన్నికయ్యారు. ఇది ఫ్రెండ్స్ మెగా డిఎస్సి ఎప్పుడని ఒక న్యూస్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. నెక్స్ట్, జియో నెంబర్ 117తో కొత్త చిక్కులు. జియో నెంబర్ 11 రద్దుతో కొత్త చిక్కులు, కొత్త మార్గాలకు తలకనొప్పి. భారీగా మిగిలిపోతున్న టీచర్లు, పాఠశాల విలీనంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు. పాఠశాల విద్యలో వివాదాస్పదంగా మారిన జియో 117 రద్దు చేయాలంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ఎట్టకేకలకు జియో 117 రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తొలుత ఉపాధ్యాయులు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ జియో 117 రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలను రూపకల్పన చేస్తున్నారు. అందుకు భాగంగా ఇప్పటికి పలు ప్రతిపాదనలతో ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సరికొత్త మార్గదర్శకాలు ఉపాధ్యాయులు తలనొప్పిగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలకు ఈ 117 జియో రద్దుపై పాఠశాల విద్యా డైరెక్టర్, పలు దఫాలుగా ప్రభుత్వం గుర్తింపు పొందిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చలు జరిపారు. అయితే జియో రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రకటించిన విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఆయా పాఠశాలలో నియామక ప్రక్రియ చేపడితే జియో నంబర్ 117 రద్దుతో కొత్త చిక్కులు. ప్రస్తుతం ఉన్న ఫౌండేషన్ పాఠశాలలో నుంచి హై స్కూల్ వరకు సమూలంగా మార్పులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ప్యాటర్న్లో పూర్తిగా మార్పులు చేసి ఉపాధ్యాయుల నియామకాన్ని కూడా విద్యార్థుల సంఖ్య బట్టి నూతనంగా చేపట్టనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సరికొత్త మార్పులను అమలులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారులు ఈ వ్యవహారం మొత్తం తలామలకలై ఉన్నారు. మరోవైపు ఉపాధ్యాయులు రాష్ట్రం తటా ఈ వ్యవహారంలో పై తీవ్రంగా చర్చించుకున్నారు. జియో నెంబర్ 117 రద్దుతో హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఈ జియో రద్దు తమ తలకు మించిన భారం మారిందని వాపోయే పరిస్థితి వచ్చారు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా 117 జియో నెంబర్తో యొక్క ఇబ్బందులు. భారీగా విలీనమవుతున్న ప్రాథమికోన్నత పాఠశాలలు. 2 ఏళ్ల వరకు ఎస్ఏ పదోన్నతుల కష్టం. ఉర్దూ పాఠశాలను విలీనం చేయొద్దు.
ఆవాజ్ డిమాండ్. ఉర్దూ పాఠశాలను తెలుగు మీడియం పాఠశాలలకు విలీనం చేయొద్దని ఆవాజ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో కనీసం చర్చించకుండా ఉర్దూ పాఠశాలను విలీనానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కన్వీనర్ ఎం. చిస్టి గురువారం ఒక ప్రకటన తెలిపారు. ఉర్దూ భాషను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉర్దూను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉర్దూ మీడియంలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, తెలుగు మీడియంలో పాఠశాలలో ఉర్దూ శిక్షణగా ఉన్నట్లు పోస్టులు కొనసాగించాలన్నారు. ఇది ఫ్రెండ్స్ మీకు ఇప్పటి వరకు విద్య ఉద్యోగ సమాచారం యొక్క వార్తలు. ఇది డిఎస్సి గురించి మెయిన్. ఇది మెగా డిఎస్సి ఎప్పుడు జీవో నెంబర్ 117 రద్దుతో కొత్త చిక్కులు. ఉర్దూ పాఠశాలను విలీనం చేయొద్దు. మీకు మన సమాచారం నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.